నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అందులో A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పటి వరకు బెయిల్ ఎందుకు రాలేదు అనేటువంటి అనుమానాలు సర్వత్రా వినపడతా ఉంది. అందుకు ప్రధాన కారణము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన ఈ మొత్తం వ్యవహారంలో డబ్బులు స్టోర్ చేయడము, ఆ డబ్బులను అంతిమ లబ్ధిదారుడు చెప్పిన చోటకు తరలించడం కీలక పాత్ర పోషించాడని, దానికి సంబంధించినటువంటి సమగ్ర ఆధారాలు ఉన్న తర్వాతే ఆయన అరెస్టు చేశారని, ఆధారాలతో సహా అరెస్టు చేయడం వల్లే ఆయనకి ఏసీబీ కోర్టు బెయిల్ కూడా క్యాన్సిల్ చేసింది. అదేవిధంగా అతను విదేశాలకు పారిపోయే ప్రయత్నం కూడా చేశాడని, అంటే శ్రీలంకకు పారిపోతూ ఉంటేనే ఆయన్ని అరెస్టు చేయడం అనమాట. సో మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు రాలేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డంగా ఆధారాలతో దొరికిపోయాడు కాబట్టి ఆయనకు బెయిల్ రాలేదు. ఆ విషయాన్నే సిఐడి తరపునటువంటి లాయర్ హైకోర్టుకి వాదనలు అయితే వినిపించారు. ఆధారాలు లభించాకే చెవిరెడ్డిపై కేసు. అందులో భాగంగా ఎలక్షన్ కోడ్ ఉండంగానే ఒక కంటైనర్లో 8 కోట్ల రూపాయల సొమ్మును తరలిస్తూ ఉండి అడ్డంగా బుక్ అయితే ఆ కేసుకు సంబంధించి కూడా దానికి కర్త కర్మ క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అదేవిధంగా తుడా వాహనాలను వాడి సో హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డి డంప్ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను తీసుకెళ్లి రాయలసీమలో ఒంగోలు మరియు నెల్లూరు ప్రాంతాల్లో కొంతమంది అభ్యర్థులకు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 2024లో వాళ్లకు ఆర్థిక సహాయం చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా వాహనాలను వాడి ఆ తుడా వాహనాల యొక్క లాగ్ బుక్కుల్లో కూడా తప్పుగా డేటా ఎంట్రీ చేసి వీళ్ళు అది ఎలా దొరికాడంటే టోల్ ప్లాజా దగ్గరేమో తుడా వాహనాలు ఉన్నాయి, లాగ్ బుక్లేమో తిరుపతిలో ఉన్నట్లు ఉన్నాయి. సో మొత్తం డబ్బులను వాళ్ళు హైదరాబాద్ నుంచి రకరకాల పద్ధతుల్లో రాయలసీమ మరియు నెల్లూరు ఒంగోలు ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించింది చెవిరెడ్డి అని తేలిపోయింది. అదేవిధంగా ఆయన సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మాకేం సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే మమ్మల్ని ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి పలానా అడ్రస్లో ఇవ్వమంటే మేము ఇచ్చామే, కానీ మాకు కానీ ఈ డబ్బులకు కానీ ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజుకి 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఆ లిక్కర్ తయారీ సంస్థల నుంచి వసూలు చేసి ఆ డబ్బులను అట్టెపెట్లలో పెట్టి దాన్ని డెండ్లలోకి తరలించి ఆ డెండ్ల నుంచి అవసరానికి, అంటే ఈ డబ్బులతో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. అదేవిధంగా బంగారు బిస్కెట్లు కాకుండా బంగారు బ్రిక్స్ అంట, ఇదేదో కొత్తగా కనిపెట్టారు, బంగారు బ్రిక్స్ తయారు చేయించి అంతిమ లబ్ధిదారుడికి చేరవేశారు. కనపడినోడు కనపడినంత తోచినంత ఈ స్కామ్కు సంబంధించి మొత్తం 45 మంది ఉన్నారు. ఆ 45 మంది చేతికి అందిన కాడికి దోచుకున్నారు. ఈ కేసుకు సంబంధించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు అతని కుమారునికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు కూడా జప్తు చేయాలనేటువంటి ఇది కూడా వచ్చింది అప్పట్లో. సో మద్యం లంచాల సొమ్ము నిల్వ తరలింపులో కీలక పాత్ర, హైకోర్టులో సిఐడి వాదనలు, తీర్పు రిజర్వు. ఆ తీర్పునైతే రిజర్వ్లో ఉంచారు. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించిన తర్వాతే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంటే ఆయన A38ని ఈ కేసులో నిందితుడిగా చేర్చామని సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసు నమోదు చేసిన వెంటనే ఆయన్ని అరెస్టు చేయలేదు. ఈయన చెప్తా ఉన్నట్లు రాజకీయ కుట్రలో భాగమైతే ఆ కేసు నమోదు అవ్వంగానే అరెస్టు చేసేవాళ్ళు, కానీ కేసు నమోదు అవ్వంగానే ఆయన అరెస్టు చేయలేదు. ఆయన ఎప్పుడైతే శ్రీలంకకు పారిపోవాలని ప్రయత్నాలు చేశాడో అప్పుడే అరెస్టు చేశారు. అరెస్టు చేసేకి ముందే ఆయన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ డబ్బులు, లంచాల డబ్బులు నిల్వ మరియు తరలింపులో కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు లభించిన తర్వాతే, కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఆయన మీద చర్యలు తీసుకున్నామని కూడా చెప్పుకొని వచ్చారు. అంటే చూడండి, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండగా చెవిరెడ్డి ఆదేశాలతో కంటైనర్ ద్వారా తరలిస్తున్న 8 కోట్లు, అంటే ఒక్కొక్కసారికి 8 కోట్ల రూపాయలు తరలించేవారు. ఒకసారి అయితే దొరికిపోయారు, ఆ డబ్బులు వదిలేసి పారిపోయారు. సో వేరే వాళ్ళు ఎవరైనా
అయితే డబ్బులు 8 కోట్ల రూపాయలు డబ్బులు వదిలేసి పారిపోతారా? ఈ ఊరికే వచ్చిన డబ్బులు కాబట్టి వదిలేసి పారిపోయారు. చెవిరెడ్డిపై 70 కేసులు ఉన్నాయి. విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ కేసులో చెవిరెడ్డి పాత్ర ఉందనే ఏసీబీ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దర్యాప్తు కొనసాగుతోంది. బెయిల్ ఇస్తే దానిపై ప్రభావం పడుతుంది. బెయిల్ పిటిషన్ను కొట్టేయండి అని కోరారు. సోమవారం జరిగిన విచారణలో చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగించడంతో తీర్పు రిజర్వ్ చేశారు. సో నాకు బెయిల్ కావాలి, చాలా రోజులు అయిపోయింది నేను జైలుకు వచ్చి, నేను ఇక్కడ నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నరాల సమస్యలు ఉన్నాయి, కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తే, సో సిఐడి తరపున న్యాయవాది ఇతనికి కనుక బెయిల్ ఇస్తే అతని మీద 70 కేసులు ఉన్నాయి, ఆయన దేశం వదిలి పారిపోవాలని చెప్పి ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం కూడా చేశాడు. సో ఈసారి కనుక బెయిల్ ఇస్తే ఇతను దేశం వదిలి పారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదు. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం మొత్తం పిన్ పాయింట్ తెలిసినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి నిందితులను తరచూ కలిసేవాడు. ఆ తరచూ కలిసి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో కలెక్ట్ చేసినటువంటి డబ్బులు డంప్ చేయడంలోనూ, ఆ డంప్ చేసినటువంటి డబ్బులను ట్రాన్స్పోర్ట్ చేయడంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి. కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదని చెప్పి వాదనలు వినిపించారు. సో హైకోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేసింది. మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ కేసులో. సో మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పరామర్శించడానికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన కొంచెము ఈ లెక్కల్లో తేడా వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. సో వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు, సిఐడి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి లెక్కలు, అక్కడ అంతిమ లబ్ధిదారులకు అందినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, సో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేసి, అదేవిధంగా సొంత కంపెనీలకు కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని దొరికిపోయారని చెప్పి, వీళ్ళు దొరికిపోవడం వల్లనే అంతిమ లబ్ధిదారుడికి ఇప్పుడు ఇబ్బంది అవ్వడం వల్ల సో కొంతమంది మీద జగన్మోహన్ రెడ్డి గారు గుస్సాగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి నెలలవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆయన పరామర్శించడానికి వెళ్ళలేదు. చీమ చిటుక్కుమన్నా పరామర్శించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నెలల తరబడి జైల్లో ఉంటే ఇప్పటి వరకు పరామర్శించడానికి వెళ్ళలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా చెడిందా, లేకపోతే మన మనిషే కదా ఏం పరామర్శిస్తాంలే అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఇంతవరకు పరామర్శించడానికి వెళ్ళలేదు. సో ఎట్టకేలకు బెయిల్ కోసం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదని సిఐడి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. మరి తీర్పు అయితే రిజర్వ్ చేశారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.